హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్టూడెంట్ బడి యూట్యూబ్ ఛానల్. నేను మీ రాజ్ కుమార్. మనకు ఆర్పిఎఫ్ ఎస్ఐకి సంబంధించిన ఒక బిగ్ అప్డేట్ అయితే రావడం జరిగింది. దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసిన వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోని అయితే లైక్ చేయండి. మనకు ఆర్ఆర్బి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు సికింద్రాబాద్ బోర్డుకు సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో మనకు ఈ ఆర్పిఎఫ్ ఎస్ఐకి సంబంధించిన రిజల్ట్ అయితే డిక్లేర్ చేయడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్టయితే ఎస్ఐ నార్మలైజ్డ్ కట్ ఆఫ్ మార్క్స్ స్కిల్డ్ టు 100 ఆఫ్ క్యాండిడేట్ షార్ట్ లిస్టెడ్ ఫర్ ద పీఈటీ పిఎంటీ అని చెప్పి ఇవ్వడం జరిగింది. అలాగే లింక్ వ్యూ స్కోర్ కార్డ్ అనేది కూడా ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. సో దీని నుంచి అయితే మనమైతే చెక్ చేసుకోవచ్చు. ఒకసారి చూసుకున్నట్టయితే ఇది మనకు ఎంతమంది షార్ట్ లిస్ట్ అయ్యారని చెప్పి అయితే పీడిఎఫ్ అయితే ఇవ్వడం జరిగింది. దీంట్లో చూసుకున్నట్టయితే ఈ షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళు ఈ సిబిటీ 1లో అంటే సిబిటీలో క్వాలిఫై అయిన వాళ్ళకి ఈ పీఈటీ అలాగే పిఎంటీ అనేది నిర్వహిస్తారు. దీని తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. దాని తర్వాత పోస్టింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక దీనికి సంబంధించిన ఎగ్జామినేషన్కి సంబంధించి ఎవరైనా క్వాలిఫై కానట్టయితే వాళ్ళ యొక్క ఆర్ఆర్బి పోర్టల్ నుంచి మనకు మార్చ్ 6వ తారీఖు నుంచి అయితే మీ యొక్క రిజిస్ట్రేషన్ నంబరు డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి మీ యొక్క స్కోర్ కార్డ్ని అయితే చూసుకోవచ్చు అని చెప్పి అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. సో మొత్తంగా చూసుకున్నట్టయితే ఆర్పిఎఫ్ ఎస్ఐకి సంబంధించి ఎంతమంది క్వాలిఫై అయ్యారో వాళ్ళ యొక్క రిజిస్ట్రేషన్స్ నంబర్స్ అయితే మొత్తం అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఒకసారి మీ నంబర్ ఇక్కడ ఉందా లేదా అని మాత్రం ఇక్కడ చూసుకోండి. ఇక్కడ చూసుకున్నట్టయితే మొత్తం టోటల్గా చూసుకున్నట్టయితే ఇక్కడ 4527 మంది క్యాండిడేట్స్ అయితే షార్ట్ లిస్ట్ కావడం జరిగింది. సో వీళ్ళకు పీఈటీ పిఎంటీ ఇవి రెండు అయితే చేయడం జరుగుతుంది. దాని తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్, దాని తర్వాత పోస్టింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మనకు మార్చి 3వ తారీఖున ఈ అప్డేట్ అయితే రావడం జరిగింది. సో మరి ఈ 100 మార్కులకు నార్మలైజ్డ్ కట్ ఆఫ్ ఎంత వచ్చింది కేటగిరీ వైజ్గా అని కూడా చూసుకున్నట్టయితే ఇక్కడ చూసుకుంటే రిజల్ట్ ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ సిబిటీ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ఎస్ఐ అగైనిస్ట్ ఆర్పిఎఫ్కు సంబంధించి నార్మలైజ్డ్ కట్ ఆఫ్ మార్క్ స్కేల్డ్ టు 100 మార్క్స్ అని చెప్పి షార్ట్ లిస్టెడ్ ఫర్ పీఈటీ పిఎంటీ అని చెప్పి అయితే మనకైతే ఇక్కడ మెన్షన్ చేశారు. ఒక్కసారి చూసుకోండి. సో ఇక్కడ పోస్ట్ నేమ్ చూసుకున్నట్టయితే ఇక్కడ మేల్ ఫీమేల్కి రెండు సపరేట్గా అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ సబ్ ఇన్స్పెక్టర్ అని చెప్పి ఇక్కడ ఇచ్చారు కదా ఎస్ఐకి సంబంధించి. మేల్ క్యాండిడేట్కి సంబంధించి చూసుకున్నట్టయితే యూఆర్ కేటగిరీలో 75.96 అంటే దాదాపు 76 అనేది మనకు కట్ ఆఫ్ అయితే ఉంది. ఆఫ్టర్ నార్మలైజ్డ్ 100 మార్క్స్ 100 స్కేల్కు సంబంధించిన ఇది నా కట్ ఆఫ్ అన్నట్టు. ఎస్సీ వాళ్ళకైతే 68 ఇక్కడ ఉండడం జరిగింది. 68.99 అంటే దాదాపు 69 అనుకోండి. ఇక ఎస్టీ వాళ్ళకు చూసినట్టయితే 67.27, అలాగే ఓబీసీ వాళ్ళకు 73.71, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 72.72, అలాగే ఫీమేల్ క్యాండిడేట్స్ చూసుకున్నట్టయితే ఇక్కడ అన్రిజర్వ్డ్ కేటగిరీకి 69.18, అలాగే ఎస్సీ వాళ్ళకి 65.77, అలాగే ఎస్టీ వాళ్ళకి 62.43, ఓబీసీ వాళ్ళకు 70.94 అంటే దాదాపు 71, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 71.14, అలాగే ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకైతే 53.88 అని చెప్పి అయితే మనకు ఈ స్కేల్ టు 100కు సంబంధించి మనకు నార్మలైజ్డ్ కట్ ఆఫ్ మార్క్స్ అనేది ఇవ్వడం జరిగింది. షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్కి పీఈటీ పిఎంటీ అయితే ఉంటుంది, గమనించగలరు. ఇది ఆర్పిఎఫ్కు సంబంధించిన ఎస్ఐ సబ్ ఇన్స్పెక్టర్కి సంబంధించిన కట్ ఆఫ్, అలాగే షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళ లిస్ట్ కూడా మనకైతే అందుబాటులో ఉంది. సో దీనికి సంబంధించిన పీఈటీ పిఎంటీకి సంబంధించిన డేట్స్ కూడా మనకు డిక్లేర్ అవుతాయి. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ రాగానే సో మన ఛానల్లో అప్డేట్ చేయడం జరుగుతుంది. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోని అయితే లైక్ చేయండి. సో మనకు ఆర్ఆర్బి జేఈకి సంబంధించిన ఎగ్జామ్స్ అయితే రీషెడ్యూల్ అయినాయి. దానికి సంబంధించిన ఒక వీడియో చేయడం జరిగింది. మన ఛానల్కి వెళ్ళి లేటెస్ట్ వీడియోలో ఒకసారి అయితే దానికి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉంటే చెక్ చేయండి, మన వీడియో అయితే చూడండి. సో వీడియో చూసినందుకు థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.